హలో ఎవ్రీవాన్. ఇవాళ మనం లే నుంచి ప్యాంగాంగ్ వెళ్తున్నాము. మధ్యలో ఏదైనా సైట్ సీయింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాము. టోటల్ డిస్టెన్స్ వచ్చి 220 కిలోమీటర్స్. ఇట్స్ గోనా టేక్ 5 hours or 6 hours. ఓవరాల్ చూడాలి రోడ్ ఎలా ఉండబోతుందో. ఇది నా గ్రూప్ రైడ్ కాబట్టి అందరూ కలిసే వెళ్తున్నాం. రోడ్స్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మా బ్యాకప్ వ్యాన్ కూడా ఒకటి ఉంది. ఇందులో తిరిగి లేకొచ్చి మేము అక్కడి నుంచి మళ్ళీ ప్యాంగాంగ్ వెళ్తున్నాం. సో ఓవరాల్ లేలో అయితే జర్నీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్ లెవెల్ ఉంది. ఎందుకంటే మనం సౌత్లో వెస్ట్రన్ ఘాట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడైతే విల్ సీ లాట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, ఫారెస్ట్ అండ్ ఆల్. కానీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మీరు చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ద ఓన్లీ trees or plants that you can see in Leh. అలా ముందుకెళ్తుంటే మాకు ఇంకొక సైట్ సీయింగ్ కనిపించింది. దాని పేరు స్టెక్నా బ్రిడ్జ్. ఇది మేము ర్యాండమ్గా గూగుల్ సెర్చ్ చేస్తుంటే అట్రాక్షన్స్ నియర్ మీ అని ఈ ప్లేసెస్ కనిపించింది. సో అదొక రివర్ బ్రిడ్జ్ విచ్ ఇస్ బిల్ట్ ఆన్ ఇండస్ రివర్. మీకు కూడా ఆ విజువల్స్ చూపిస్తాను ఎలా ఉన్నిందో. మీన్ వైల్ ఇక్కడ రోడ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఫార్. సో ఇదే టెక్నా బ్రిడ్జ్ అండ్ అదే ఇండస్ రివర్. సో ఈ రివర్ త్రూ అవుట్ లే వరకు అలానే రోడ్ పక్కన ఫాలో అవుతుంటుంది అండ్ తిరిగి జాన్స్కార్లో కలిసిపోతుంది. సో ఇదే బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్. ఇదొక్కటే గ్రీన్ ప్యాచ్ అండ్ ఈ ఏరియా క్రాస్ అయిన వెంటనే ఇంకా మనకు రాకీ టెరైన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది స్టెక్నా గుంప. ఇదొక మానిస్ట్రీ అనుకుంటా. మేము లోపలికి వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచి డ్రోన్ ఫోటోస్ తీసుకున్నాం బ్రిడ్జ్ దగ్గర నుంచి. ఇదంతా బ్రిడ్జ్ బై నుంచి తీసిన ఫుటేజ్ అండ్ వాటర్ అయితే మడ్డీగా ఉన్నింది. మేబీ గ్లేషియర్స్ నుంచి వాటర్ కరిగి మడ్తో పాటు వస్తున్నట్టుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ డ్రోన్ ఫుటేజ్. చూసి ఎంజాయ్ చేయండి. మేము అక్కడి నుంచి తిరిగి ప్యాంగాంగ్ వైపు స్టార్ట్ అయ్యాం. సో ఇది అక్కడుండే ఘాట్ సెక్షన్ అనమాట. సో మీరు చూస్తున్నట్టు చుట్టూ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉండదేమో, బట్ చెప్పలేము. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అనేది క్వైట్ కామన్. మేము ఎన్నోసార్లు పెద్ద పెద్ద రాళ్ళు రోడ్డు మీద చూసాం. సో డ్రైవింగ్ నైట్లో రైడింగ్ అంటే కొంచెం రిస్కే. నా ఒపీనియన్లో మనం ఏ బైక్ మీద రావచ్చు, కానీ కొంచెం గ్రూప్గా లేకపోతే అట్లీస్ట్ 1 or 2-3 రైడర్స్ కలిసి వస్తేనే బెటర్. ఎందుకంటే మీకు ఎప్పుడైనా నైట్లో ఏమైనా ప్రాబ్లం అయినా బ్యాకప్ ఉండదు ఇక్కడ. అండ్ మోస్ట్లీ చాలా తక్కువ వెహికల్స్ కనిపిస్తాయి మీకు ఈ రూట్లో. అందులో చాలా వరకు ఆర్మీ వెహికల్స్ కూడా కనిపిస్తాయి, బట్ ఆ ఫుటేజ్ ఇందులో యాడ్ చేయలేదు. మనం ఇప్పుడు చూస్తుంది చాంగ్లా పాస్. ఆ లెఫ్ట్ సైడ్ గ్లేషియర్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకొని త్వరగా బయలుదేరాం. ఒక 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. మేము మళ్ళీ తిరిగి ప్యాంగాంగ్ స్టార్ట్ అయ్యాము. మీరు చూసినట్టయితే మౌంటైన్స్ కూడా కలర్గా డిఫరెంట్ కలర్స్లో ఉంది, డిఫరెంట్ యాంగిల్స్లో. ఆ సన్ రిఫ్లెక్షన్కి అది చాలా గోల్డిష్ కలర్లో ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీరు ఆల్రెడీ రివర్ అనేది ఫ్లో అవుతుంది అండ్ రోడ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. రియలీ ఎంజాయ్డ్ రైడ్. బట్ ఒక్కటి కాషియస్గా ఉండాలి. ఓవర్ స్పీడింగ్ చేస్తే దెర్ ఆర్ సర్టన్ కార్నర్స్. మనకు చిన్నగా అనిపించినా సరే ఆ వెహికల్స్ అనేవి మనం రెంట్కి తీసుకుంటాం కాబట్టి దానికి ఓవరాల్ మెయింటెనెన్స్ మన పర్సనల్ బైక్ అంతా ఉండదు. సో అది విషయం జాగ్రత్తగా గమనించుకోవాలి. అండ్ మీరు బైక్ తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసి తీసుకోండి. బికాస్ వీ నెవర్ నో, కొన్ని వాటికి బ్రేక్స్ సరిగా ఉండకపోవడం, టైర్స్ గ్రిప్ కానీ మెయింటెనెన్స్ ఉండే బైక్లే తీసుకోండి.
ఆ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే వ్యాలీ మధ్యలో యూ కెన్ సీ ఇది మేబీ ఇప్పుడైతే వాటర్ అంతగా లేదు కానీ ఇన్ రైనీ సీజన్ ఎవ్రీథింగ్ వుడ్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. సో ఈ సీజన్లో ఈ మౌంటైన్స్ ఈ రోడ్ ఈ విధంగా కనిపిస్తుంది. కానీ మేబీ ఇన్ వింటర్స్ ఇదంతా ఆగస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్ ఈ సీజన్లో మొత్తం మంచు ఉంటుంది అనుకుంటా. సో మేబీ నెక్స్ట్ టైం మనం డిఫరెంట్ సీజన్లో వచ్చి ఎంజాయ్ చేద్దాం. ఇదే ప్యాంగాంగ్కి ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న క్యాంప్స్ అండ్ ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి. సో ఇక్కడ వేరే రైడర్స్ మా బ్యాచ్ కాదు కానీ మీరు 60% ఆఫ్ రైడర్స్ ఇన్ లే మీకు తెలుగు వాళ్ళే కనిపిస్తారు. ఎదర్ విత్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ సోలో. కానీ నేను చాలా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బికాస్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ పర్సనల్ వెహికల్ తేవడం అనేది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ చూస్తుందంతా ప్యాంగాంగ్ లేక్. ఆల్మోస్ట్ మనం 5 కిలోమీటర్స్కి అది ఫాలో అవుతూనే ఉంది. మరి చూడాలి ఇంకా ఎంత దూరం వెళ్తుందో. బట్ ఈ లెఫ్ట్ సైడ్ చాలామంది చూస్తున్నారు. నేను యాక్చువల్లీ మా గ్రూప్తో విడిపోయాను. మధ్యలో వేరే ఒక చోట ఆగాల్సి వచ్చింది. సోలోగా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఫ్రమ్ చాంగ్లా పాస్ నుంచి నేను సోలోగానే రైడ్ చేస్తున్నాను. అందుకే మీరు చూడొచ్చు వీడియోలో మనతో పాటు వేరే మన గ్రూప్తో వచ్చిన రైడర్స్ కనిపించలేదు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ప్యాంగాంగ్ లేక్కి. సో ఇదే వ్యూస్ అండ్ ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి మాకు అవకాశం రాలేదు. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. అండ్ మార్నింగ్ లేచి సో విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. లేక్ పక్కనే మా స్టే ఉంది. హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.